రష్యాతో స్నేహం, చైనాతో శత్రుత్వం. జపాన్తో స్నేహం, మళ్ళీ చైనాతో శత్రుత్వం. అంటే మీరు గమనించారు అనుకోండి, మళ్ళీ రష్యా, చైనా జపాన్ యొక్క ప్రాథమిక శత్రువులు. ఈ పరిస్థితి చూడండి, అంటే కత్తి మీద సాములాగా భారతదేశం యొక్క పరిస్థితి. ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్ అంటే మామూలు వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయలేరు. నాకు తెలిసి ప్రపంచంలో ఏ దేశము కూడా ఇంత డిఫికల్ట్గా, అంటే మీకు ఇతను క్లోజ్ ఫ్రెండ్ అంటారు, అతని ఫ్రెండ్ మీకు బద్ధ శత్రువు. ఇలా ఎలా ఉంటుంది అంటే అదే జరుగుతుంది. సో ఇవాళ మనము జపాన్తో కలిసి చైనాను టార్గెట్ చేస్తున్నామా? ఇది ఎలా అంటే 2023లో భారతదేశము జపాన్ యొక్క ప్రైమరీ టార్గెట్ చైనా అని చెప్తున్నారు. వీర్ గార్డియన్ 2023 అని ఒక ఫైటర్ జెట్లకు సంబంధించిన ఎయిర్ డ్రిల్ మీకు జపాన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కలిసి నిర్వహించబోతున్నారు. సో ఇమీడియట్గా చైనా వాడు హై అలర్ట్ అయిపోయాడు. ఇప్పుడు ఇది పరిస్థితి ఎలా చెప్తున్నారు అంటే, సెప్టెంబర్ 2022లో భారతదేశానికి సంబంధించిన ఫారిన్ మినిస్టర్ ఎస్ జయశంకర్, డిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్ వీళ్ళు జపాన్ యొక్క ఫారిన్ మినిస్టర్, డిఫెన్స్ మంత్రిని కలిసినప్పుడు ఒక ఇష్యూ ఏంటంటే జపాన్ పాకిస్తాన్కి సహాయం చేయాల్సిన పరిస్థితి. సో ఇమీడియట్గా మన ప్రొటెస్ట్లు తెలిపాం. ఇది ఎలా మీరు చెయ్యగలరు అంటే జపాన్ వాళ్ళు చాలా క్లియర్గా ఒక విషయాన్ని చెప్పారు. ఏమిటి అంటే, యునైటెడ్ నేషన్స్ వేదికలో మీరు చూశారనుకోండి, పాకిస్తాన్కి సహాయం చేయాల్సిన పరిస్థితి మాకు ఉంది. పాకిస్తాన్కి మేము చేసేది సహాయం, కానీ భారతదేశము మా మిత్రదేశము. సో మేము మీతోనే ఉంటాము, అది హెల్ప్ అంటే ఇది ఫ్రెండ్షిప్ అని చెప్పి క్లియర్గా వాళ్ళు చెప్పారు. ఇవాళ మీరు భారతదేశంలో మీరు హైవేలు చూశారనుకోండి, అద్భుతంగా మీకు తయారవుతున్నాయి. ఆ నిర్మాణాలు చూస్తూ ఉంటే అబ్బా ఎంత బాగుంది మా భారతదేశం మనం అనుకుంటున్నాం. సో దీనికి ప్రాథమిక కారణం ఎవరు అంటే జపాన్ దేశం. వాళ్ళు మీకు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టి మన ఇన్ఫ్రాను డెవలప్ చేస్తున్నారు. ఎందుకు? భారతదేశం యొక్క రోడ్డు స్పీడ్ను పెంచాలి, ఇలాగ వాళ్ళు కూడా మన దేశంలో ఎన్నో రెట్లు వ్యాపారం చేయాలని చెప్పి జపాన్ వాళ్ళు భావిస్తున్నారు. మీకు తెలుసో తెలియదో, 2020లో మీకు చైనా వాడు లడాక్ దగ్గరికి తన సైన్యాన్ని తీసుకొచ్చినప్పుడు ద ఫస్ట్ కంట్రీ టు సపోర్ట్ ఇండియా ఈజ్ జపాన్. రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా ఇలాగే మీకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ డైరెక్ట్గా జపాన్కి వెళ్ళి అక్కడ తనకంటూ ఒక సైన్యాన్ని ఆయన సృష్టించుకోగలిగాడు. సో జపాన్తో మనకు ఉండే స్నేహము అనేది మీకు హైయెస్ట్ లెవెల్లో చెప్పుకోవాలి. సో అలాంటి జపాన్తో ఇవాళ భారతదేశము ఒక ఫైటర్ జెట్ల మీకు ఎయిర్ డ్రిల్స్ నిర్వహించబోతున్నారు అంటే ఇది చైనాకు చాలా పెద్ద సమస్యగా మనం చూడాలి. ఎందుకు? ఇండియా యొక్క ప్రాథమిక శత్రువు చైనా, జపాన్ యొక్క ప్రైమరీ ఎనిమి చైనా. సో వీళ్ళిద్దరూ కలిసి చైనాను ఏం చెయ్యాలి? సో ఇది వీళ్ళ ఆలోచన. దాంతో చైనా వాడి రెస్పాన్స్ ఏంటి? తాయివాన్ సరిహద్దుల్లో వాడు కూడా ఇవాళ డ్రిల్స్ నిర్వహిస్తున్నాడు. కానీ ఇక్కడ ఇండియా యొక్క వైఖరి చూడాలి. మనము రష్యాతో స్నేహంగా ఉన్నాము, అట్ ది సేమ్ టైం జపాన్తో కూడా స్నేహంగా ఉన్నాం. ఇవాళ మనకు పరిస్థితి ఏంటంటే తాయివాన్ని మేము ఓపెన్గా సపోర్ట్ చేస్తున్నాం. ఎవరు? జపాన్, ఇండియా కలిసి తాయివాన్ని డిఫెండ్ చేస్తాము అని చెప్తున్నాం. ఇక్కడ నాటో దేశాలకు ఇండియా సపోర్ట్గా ఉందండి. ఇదే ఇందులో గమ్మత్తు. అంటే రష్యా విషయానికి వచ్చేటప్పటికి మనం నాటోతో ఎప్పుడూ కలవలేదు, కానీ ఇవాళ చైనా అన్నప్పుడు మనము నాటోకు కూడా సపోర్ట్గా ఉంటున్నాము. అంటే ఈ జియో పొలిటికల్ ఈ ట్విస్ట్లు, ఈ టర్న్లు చూసారనుకోండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏదో మనం ఒక హాలీవుడ్ చిత్రాన్ని చూస్తున్న టైప్లో ఉంటుంది. ఒకవైపు శత్రువు, ఒకవైపు మిత్రుడు, ఇంకొక వైపు శత్రువు. ఇన్ని జరుగుతున్నప్పుడు ఇందులో మీకు అల్టిమేట్ క్లారిటీ ఉండాలి. కాబట్టి ఈ సెప్టెంబర్లో జరిగిన 2+2 మీటింగ్లో ఏంటంటే ఎన్నో విషయాలు మాట్లాడారు, ఎన్నో అగ్రిమెంట్లు, ఎంఓఐలు వేసుకున్నారు. కానీ మనము చేయాల్సిన ఫండమెంటల్ విషయం అంటే ఒక అసాధారణమైన జెట్ ఫైటర్ల యొక్క ఎయిర్ డ్రిల్స్ అనేవి నిర్వహించాలి. అంటే చైనా వాడి దగ్గర అతి తక్కువ ఉండే సుఖాయ్ విమానాలు, ఇండియాలో ఉండే అతి ఎక్కువ సుఖాయ్ విమానాలు, అలాగే జపాన్ వాళ్ళ దగ్గర ఉండే F-35 విమానాలు, వీటిని పెట్టుకొని జపాన్లోనే మనము ఈ ఫైటర్ జెట్ ఎయిర్ డ్రిల్స్ నిర్వహించడానికి మనం వెళ్తున్నాం. సో ఇది చైనాకి ఎలా ఉంటుంది? ఇది ఎలా చెప్తున్నారు? ఇండియాకు చైనాకు మధ్య యుద్ధము అనేది వస్తే ఇది రష్యా విమానాలకి మధ్య ఉండే చాలా పెద్ద పోరుగానే ప్రతి ఒక్క డిఫెన్స్ నిపుణుడు చూస్తున్నాడు. చైనా వాళ్ళ దగ్గర ఉన్నవి రష్యా విమానాలే, ఇండియా దగ్గర ఉన్నవి కూడా రష్యా విమానాలే. కానీ మన దగ్గర ఉండే సుఖాయ్ విమానాల యొక్క పర్సంటేజ్ అనండి నంబర్స్ చాలా ఎక్కువ.
చైనా వాడి దగ్గర మరి J20లు ఉన్నాయి, J17లు ఉన్నాయి, J10లు ఉన్నాయి కదా అంటే ఇవి ఎలా పనిచేస్తాయి ఇవాళ వరకు ఎవరికి కూడా తెలియదు. కాబట్టి రేపు ఇండియాతో ప్రాబ్లం వచ్చినప్పుడు చైనా వాడు 100% సుఖాయ్ విమానాలే వాడతాడు అని చెప్పి ఒక స్టాటిస్టిక్స్. అలాంటప్పుడు ఇవాళ మీరు చూసారనుకోండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జపాన్ ఎయిర్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ అని అంటారు. అదేంటది? ఎయిర్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్. చూడండి, జపాన్ వాళ్ళకి విడిగా ఎయిర్ ఫోర్స్ అంటూ లేదు, ఇది ఓన్లీ సెల్ఫ్ డిఫెన్స్ కోసమే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అంటే మీరు నమ్ముతారా? అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ వాళ్ళు అమెరికా వాళ్ళ దగ్గర సరెండర్ అయిపోయినప్పుడు వాళ్ళు చెప్పారు, ఇక మీదట మేముగా ఏ దేశం మీద కూడా యుద్ధము చెయ్యము. మీకు తెలుసో తెలియదో చైనాలో ఎన్నో భూభాగాలను జపాన్ వాళ్ళు ఆక్రమించుకొని కంట్రోల్ చేశారు. అంటే ఒకానొక సందర్భంలో చైనాను జపాన్ వాళ్ళు పాలించారు. అంత పవర్ఫుల్ కంట్రీ జపాన్. కానీ రెండవ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా నాగసాకి తరువాత మేము ఏ దేశం మీద కూడా యుద్ధము చేయము, ఇప్పుడు మా దగ్గర ఉండే ఎయిర్ ఫోర్స్ అనేది సెల్ఫ్ డిఫెన్స్ కోసం మేము ఏర్పాటు చేసుకున్నాం. కానీ పరిస్థితులు అలా ఉన్నాయా? ఒకవైపు ఏమో రష్యా వాళ్ళు బెదిరిస్తున్నారు, ఇంకొక వైపు ఏమో చైనా వాళ్ళు బెదిరిస్తున్నారు. దాంతో ఇవాళ అమెరికా కూడా జపాన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 20% మీ డిఫెన్స్ బడ్జెట్ని పెంచుకోండి, మీరు మీ సెల్ఫ్ డిఫెన్స్ కోసము ఏం చెయ్యాలో మీరు చెయ్యండి అన్నప్పుడు ఇమీడియట్గా జపాన్కు కనిపించిన ఒకే ఒక దేశము భారతదేశము. మేము మీతో కలిసి ఈ చైనాను ఎదిరించగలము, మీ దగ్గర సుఖాయ్ విమానాలు ఉన్నాయి, వాటిని తీసుకురండి, మా పైలట్లు ట్రైనింగ్ పొందుతారు. అలాగే మీరు వీర్ గార్డియన్ 2023 చూసారనుకోండి, ఎన్ని ప్రత్యేకతలు అంటే ఇప్పుడు ఇది ఒక ఎయిర్ డ్రిల్ లాగే మనకు కనిపిస్తుంది. అలా కాదండి, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ మీకు ఆ ఇండియన్ ఓషన్ రీజన్లో హిమాలయ పర్వతాల్లో ఎలా వీళ్ళు చైనాను ఎదిరిస్తున్నారు, సో దీనికి సంబంధించిన క్రిటికల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు జపాన్కి మనం ఇస్తామంటే మన అనుభవాలను జపాన్ వాళ్ళతో పంచుకుంటాం. ఇక జపాన్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉండే హైయెస్ట్ టెక్నాలజీ, ఆ పరిజ్ఞానం, దానిని మన భారతీయులతో వాళ్ళు షేర్ చేసుకుంటారు. ఇలాగ ఇది ఓవరాల్గా చైనా టార్గెటెడ్ జెట్ ఫైటర్ ఎయిర్ డ్రిల్స్ అని చెప్పేసి ఇవాళ ప్రపంచ స్థాయిలో మాట్లాడుకుంటున్నారు. ఎందుకు అంటే క్వాడ్ గ్రూప్లో జపాన్ కూడా మనతో ఉన్నారు. మీకు ఈ ప్రాంతంలో ఇండియన్ ఓషన్ రీజన్ అనండి, సీ ఆఫ్ జపాన్ అనండి, మీకు సౌత్ చైనా సీ అనండి, ఇక్కడ ఎక్కడ కూడా మీరు గమనించారనుకోండి, ఇండియా ఒక క్రిటికల్ రోల్ని ప్లే చేస్తుంది. భారతదేశాన్ని పక్కన పెట్టి మీరు ఈ రీజన్ గురించి, ఈ సముద్ర జలాల గురించి మీరు ఏం మాట్లాడలేరు. ఎలాంటి పెద్ద నిర్ణయాలు, మేజర్ ఈవెంట్స్ జరిగినప్పుడు ఇండియా యొక్క క్రిటికల్ రోల్ని ప్రతి వాళ్ళు కూడా గమనిస్తారు. కాబట్టి ఇవాళ జపాన్ స్ట్రాటజికల్గా ఇండియాతో కలిసి వాళ్ళ దగ్గర ఉండే F-35 విమానాలు తీసుకొస్తారు, మన దగ్గర ఉండే సుఖాయ్ విమానాల్లో వీళ్ళు కలిసి మెలిసి ఒక ఎయిర్ ఫోర్స్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. అంటే ఇది చాలా చాలా గొప్ప న్యూస్గా అందరూ చెప్పుకుంటున్నారు. ఎందుకు అంటే జపాన్ అనబడే దేశము మనకి మోస్ట్ క్రిటికల్ అండి. ఎలాగైతే ఆస్ట్రేలియాతో మనకు మంచి సంబంధాలు ఉన్నాయో జపాన్తో కూడా మనం అలాంటి ఒక మంచి రిలేషన్షిప్ను డెవలప్ చేయాలి. ఎందుకంటే చెప్తున్నా కదా, లక్షల కోట్లు వాళ్ళ పెట్టుబడులు అనేవి భారతదేశంలో వస్తున్నాయి. సో ఒక చైనాని ఎదిరించేటప్పుడు ఇది డిఫెన్సా, మిలిటరీయా, వ్యాపారమో కాదండి, ఓవరాల్ చైనాను ఏదో ఒక విధంగా దెబ్బ కొట్టాలి, వాళ్ళని టార్గెట్ చేయాలని 2023లో మనము తీసుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ డిసిషన్స్గా అందరూ చెప్తున్నారు. కాబట్టి జనవరి నెల అంతా కూడా, అంటే జనవరి 12 నుంచి జనవరి 26 వరకు కూడా మనం జపాన్తో కలిసి ఇలాంటి ఒక మీకు ఫైటర్ జెట్స్ ఎయిర్ డ్రిల్స్ నిర్వహించబోతున్నాము అన్నప్పుడు ఇది ఖచ్చితంగా చైనాకు చాలా పెద్ద దెబ్బ. వాళ్ళనే టార్గెట్ చేస్తూ మనం ఇలాంటి ఎయిర్ డ్రిల్స్ నిర్వహిస్తున్నామని చెప్పి వాళ్ళు కూడా పర్సీవ్ చేస్తున్నారు. కాబట్టి చైనా కూడా అప్రమత్తం అయిపోయింది. మరి ఇలాంటి పరిస్థితిలో మనము జపాన్తో కలిసి ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహిస్తున్నాం అంటే దీన్ని మీరు ఎలా చూస్తున్నారు, అసలు మీ ఒపీనియన్ ఎలా ఉంది, మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.